కృష్ణనగర్ లో కార్లు వెళ్తుంటే కాంతారావు గారిని చెప్పులు లేకుండా వెళ్ళమని చూశాను. సో నేనే కార్ ఆపి అతనికి ఒక జత చెప్పులు కొని చెప్పులు వేసుకోమని చెప్పి నేను నా కార్లో తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ డ్రాప్ చేయడం జరిగింది. తెలిసి తెలియకుండా మాట్లాడకూడదండి. నేను ఒకటే చెప్తాను, తెలిసి తెలియకుండా ఎప్పుడూ మాట్లాడు. నల్లకుంటలో నేను మార్కెట్ రోడ్లో చూశాను, కాంతారావు గారి కాళ్ళకి చెప్పులు లేకుండా, మా నాన్నగారి ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవరండి. అదే అలవాటు ఏమండి ఈరోజు మాకు కూడా ఉంది, నాకుంది, మా పెద్దన్నయ్యకి. చెప్పులు లేకుండా మేము అసలు నడవం. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు ఆ మాట అన్నాడు. నేను చెప్పులు కొనిచ్చాను అని నేను అన్నాను. వాడు ఎవడో కౌశిక్ అట ఎవడో. నేను అన్నాను, కాంతాగారి ఇంట్లోనే చెప్పులు లేకుండా నడవడు, అట్లాంటిది వీధిలో నడుస్తాడా అండి ఆయన చెప్పులు లేకుండా? నేను అన్నాను, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడారులేండి, వాళ్ళ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడి ఉంటారు, అదంతా చెప్పులు లేకుండా ఎందుకుంటాడండి కాంతారావు గారు. అంటే అట్లాంటి దుర్భర దీన స్థితిలో కాంతారావు ఉన్నారు. ఇంకొక ఆయన ఎవరు, వాసరాజు ప్రకాశం గారు, ఆయనకి 500 కూడా లేదు. ఏమండి ఉందో లేదో మీకెందుకు? ఏమండి ఎంతమంది ఇంటికి వచ్చినా వీళ్ళందరూ మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళేనండి, నిజం చెప్తున్నాను. శుభ్రంగా అన్నం తిని చేతులు కడుక్కొని వెళ్ళిన వాళ్ళే. ఆయన గురించి మాట్లాడిన వాళ్ళందరూ తిని వెళ్ళారండి మా ఇంట్లో. కానీ అట్లా మాట్లాడకూడదండి. ఒక మనిషి పేరుని నువ్వు పైకి తేకపోయినా పర్వాలేదు, గొప్పలు చెప్పకపోయినా ఎవ్వరూ బాధపడరు. కానీ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. డబ్బు కూడా లేదు, 500 రూపాయలు కూడా లేని స్థితిలో, హీనమైన స్థితిలో ఉన్నాడు అని ఎన్నడూ అనద్దు. చాలా తప్పండి. ఏమంటే అట్లా అనుకుంటే నెలకి 16,000 ఇంట్లో అద్దెకు ఉండేవాడండి ఆయన. నెలకు 16,000 అండి కార్తిక్ రెసిడెన్సీ అద్దె కట్టుకుంటూ. మాకు నెల ఖర్చు అయ్యేటప్పటికి నెలకి 20,000 రూపాయలు ఖర్చు అండి. మా నాన్నగారికి 20-30 వేలు ఖర్చు.